everyone, welcome to ET Exclusive. ప్రమోషన్ చేయడం మొదలు పెడితే మాకంటే బాగా ఎవరు ప్రమోట్ చేయలేరు అంటున్నారు కల్కి టీం. మొన్నటి వరకు అప్డేట్స్ లేవని ఫీల్ అయిన ఫ్యాన్స్ కు వారం తిరిగేలోపు ఊపిరి సలపలేని ప్రమోషన్స్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు కల్కి టీం. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజ్ ఇచ్చారు. మరి కల్కి ప్రమోషన్స్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో ఎక్స్క్లూజివ్ లో చూద్దాం. ఇదేంటి కల్కిలా ఉందే అనుకుంటున్నారు కదా? అనుమానాలక్కర్లేదు, ఇది కల్కి సినిమాకు సంబంధించిన ట్రైలరే. కాకపోతే యానిమేషన్తో డిజైన్ చేశారంతే. రిలీజ్కు మరో నెల రోజులు కూడా లేదు కాబట్టి ఇకపై ప్రమోషన్ మరింత భారీగా ఉండాలని ఫిక్స్ అయిపోయారు నాగస్విన్. అందుకే వారం రోజులుగా వరుస సర్ప్రైజులు ఇస్తున్నారీయన. నిజం చెప్పాలంటే వారం ముందు కల్కి ప్రమోషన్స్లో జోరు పెద్దగా కనిపించలేదు. జూన్ 27న రిలీజ్ పెట్టుకుని ఇంత నెమ్మదిగా ఉంటే ఎలా అనే విమర్శలు కూడా వచ్చాయి టీంపై. కానీ ప్రమోషన్స్ విషయంలో వాళ్ల ప్లానింగ్ వాళ్లకుంది. బుజ్జి ఈవెంట్ నుంచి కల్కి జోరు పెరిగింది. బుజ్జి రావడం, ఆ తర్వాత బుజ్జి యానిమేషన్ సిరీస్ అన్నీ ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. చూస్తుంటే కల్కి అసలు ప్రమోషన్ అంతా ఇకపై చేయబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో ప్రమోషన్ మొదలుపెట్టాలని చూస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే దీపిక, దిశ పటాని టీజర్స్ రిలీజ్ చేయనున్నారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు ప్రమోషనల్ టూర్ ఎలాగూ ఉంది. తాజాగా యానిమేషన్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఇది నిజంగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్. బుజ్జి భైరవ రిలేషన్ బాండింగ్ పై ఇలాంటి ఓ సిరీస్ వస్తుందనే విషయం ప్రభాస్ అభిమానులకు కూడా తెలియదు. సడన్ గా ట్రైలర్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు నాగస్విన్. 2 ఎపిసోడ్లుగా మే 31 నుంచి ఈ సిరీస్ ప్రసారం కానుంది. కల్కి కంటే ముందు బాహుబలికి కూడా యానిమేషన్ సిరీస్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఈ శుక్రవారం కొత్త సినిమాలతో మోతెక్కిపోనుంది. 3 క్రేజీ మూవీస్ ఈ వారమే థియేటర్స్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. మే 31 టాలీవుడ్ కు యాసిడ్ టెస్ట్ గా మారుతుంది. మరి ఈ వారం రాబోయే 3 సినిమాలేంటి? అందులో ఏది ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించనుంది? చూస్తున్నారుగా, ఈ 3 సినిమాలపైనే ఇప్పుడు టాలీవుడ్ థియేటర్స్ ఫ్యూచర్ ఆధారపడింది. చాలా రోజుల తర్వాత 3 క్రేజీ సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. పైగా మూసేసిన సింగిల్ స్క్రీన్స్ ఈ వారం ఓపెన్ చేస్తున్నారు. ఓవైపు విశ్వక్సేన్ మాస్, మరోవైపు కార్తికేయ ఎమోషన్, ఇంకోవైపు ఆనంద్ దేవరకొండ కామెడీతో ఈ వారం థియేటర్స్ మోతెక్కిపోనున్నాయి. ఈ వారం సినిమాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై భారీ అంచనాలున్నాయి. ధమ్కీ, గామీ సినిమాలకు సాలిడ్ ఓపెనింగ్స్ రావడంతో మరోసారి అదే చేయాలని చూస్తున్నారు విశ్వక్సేన్. టిల్లు స్క్వేర్ తర్వాత సితారా సంస్థ నుంచి వస్తోన్న సినిమా ఇది. టాక్ ఏమాత్రం బాగున్నా విశ్వక్ దెబ్బకు కలెక్షన్ల మోత ఖాయం. మరోవైపు బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ చేస్తోన్న గమ్ గమ్ గణేషా పైన ఆసక్తి బాగానే ఉంది. ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కిస్తోన్న గమ్ గమ్ గణేషాతో కామెడీ ట్రై చేస్తున్నారు ఆనంద్. క్రైమ్ కామెడీగా ఈ చిత్రం వస్తోంది. మరోవైపు బెదురులంక 2012 విజయం తర్వాత కార్తికేయ నటిస్తోన్న భజే వాయువేగం పైన ఆసక్తి బాగానే ఉంది. తండ్రి సెంటిమెంట్తో ఈ చిత్రం వస్తోంది. ఈ మూడింట్లో ఏది ఆడియన్స్ మనసులు గెలుచుకుంటుందో చూడాలి. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఎక్కడున్నారు? ఒకప్పటి నంబర్ 1 మాస్ డైరెక్టర్ కొన్నేళ్లుగా ఎందుకు కనిపించడం లేదు? 2 ఫ్లాప్లు వచ్చేసరికి భయపడిపోయారా? లేదంటే హెల్త్ పరంగా ఏదైనా సమస్యలు ఫేస్ చేస్తున్నారా? అసలు మునుపట్ల వినాయక్ సినిమాలు ఎందుకు చేయట్లేదు? నెక్స్ట్ సినిమా ఏంటి? వివి వినాయక్ తెలుగు ఇండస్ట్రీలో మాస్ కి కొత్త అర్థం చెప్పిన దర్శకుడు ఈయన. ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదర్స్, ఖైదీ నెంబర్ 150 ఇలా ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చారు వినాయక్. ఒకప్పుడు రాజమౌళి కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నారైనా. కానీ కొన్నేళ్లుగా వినాయక్ అస్సలు సినిమాలే చేయట్లేదు. కనీసం నెక్స్ట్ ఏంటనేది కూడా చెప్పట్లేదు. ఖైదీ నెంబర్ 150 హిట్ అయినా కూడా అది చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది. పైగా రీమేక్ కావడంతో వినాయక్ కి క్రెడిట్ కూడా రాలేదు. 2018లో వచ్చిన ఇంటెలిజెంట్ తర్వాత తెలుగు సినిమాలేం చేయలేదు వినాయక్. ఈ మధ్య హిందీలో ఛత్రపతి రీమేక్ చేసిన ఫలితం శూన్యం. ఆ మధ్య రవితేజతో సినిమా ఉందనే ప్రచారం జరిగినా అది గాసిప్ గానే మిగిలిపోయింది. కేవలం ఫామ్ లో లేరని వినాయక్ ని దూరం పెట్టారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన కంటే పెద్ద డిజాస్టర్స్ ఇచ్చిన దర్శకులు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. కానీ వినాయక్ కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, అందుకే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలోనే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు ఈ మాస్ డైరెక్టర్. ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, ఆ ఒక్కదానికి తప్ప అన్నట్లు మారిపోయింది ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ సాంగ్ పరిస్థితి. ఇకపై ఈ కన్ఫ్యూజన్తో పని లేదు. ఎందుకంటే ఆ పాటలో బన్నీతో చిందేయడానికి ఒబామా ఫైనల్ అయిపోయింది కాబట్టి. మరి సమంతను మరిపించే సత్తా ఉన్న ఆ సుందరి ఎవరు? పుష్ప 2లో స్పెషల్ ఛాన్స్ ఎవరికి దక్కింది? పాటొచ్చి 3 ఏళ్లైనా ఇంకా మత్తు వదలట్లేదు.
పుష్పలో అన్ని పాటలు ఒకెత్తైతే కేవలం సమంత సాంగ్ మరో ఎత్తు. ఊ అంటవా మావా అంటూ ఈమె చేసిన రచ్చకు ఇండియా షేక్ అయిపోయింది. ఇలాంటి పాట పుష్ప 2లోనూ ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. అందుకే సమంతను మురిపించే బ్యూటీ కోసం చూస్తున్నారు. దీనికోసం చాలా రోజులుగా వేట సాగుతుంది. ఓసారి ఊర్వశి రౌతెల అన్నారు, మరోసారి యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్మిరి అన్నారు, ఇంకోసారి దీపికా పదుకొనే అన్నారు. కానీ ఈ ఛాన్స్ ఎవరికి వస్తుందో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ పుష్ప 2 స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారో కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ లక్కీ ఛాన్స్ అటు తిరిగి ఇటు తిరిగి జాన్వీ కపూర్ చెంత చేరింది. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం రానుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ కంటే టాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దేవరతో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలోనూ ఈమె హీరోయిన్ గా నటిస్తున్నారు. వీటితో పాటు ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ ఛాన్స్ ఈ భామకే దక్కింది. జూన్ మొదటి వారంలోనే అల్లు అర్జున్, జాన్వీపై స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. ఈ మధ్య రాయలసీమ బ్యాక్డ్రాప్ సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది. అలాగని ఫ్యాక్షన్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయని కాదు, ఆ ప్రాంతంలోని భిన్నమైన కథలను ప్రేక్షకులకు చూపిస్తున్నారు మేకర్స్. మరి ముఖ్యంగా ఆ ప్రాంతపు యాసను బాగా పట్టేస్తున్నారు మన హీరోలు. తాజాగా మరో హీరో కూడా సీమ యాసను దించేశారు. ఓ ప్రాంతం నేపథ్యంలో సినిమా చేస్తున్నప్పుడు ముఖ్యంగా అందరూ చూసేది యాస. అందుకే దసరాలో నాని అయినా, పుష్పలో బన్నీ అయినా ఆ యాసపై అంత గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. తాజాగా హరోం హరాలో చిత్తూరు యాస మాట్లాడారు సుధీర్ బాబు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. జ్ఞానసాగర్ ద్వారకా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ 14న విడుదల కానుంది. రాయలసీమలోని చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో హరోం హర కథ సాగుతుంది. అందుకే సీమ యాసను ప్రాక్టీస్ చేశారు సుధీర్ బాబు. ఈయనొక్కరే కాదు, సునీల్ సైతం చిత్తూరు యాసను దించేశారు. పుష్ప 2లోనూ సీమ యాసే ఉంది. 4 ఏళ్లుగా ఆ ప్రపంచంలో ఉండి మామూలుగా కూడా అదే యాసలో మాట్లాడేస్తున్నారు అల్లు అర్జున్. పుష్ప మొదలైనప్పటి నుంచి సీమ యాస కోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్ను పెట్టుకున్నారు బన్నీ. అలాగే కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథలోనూ తిరుపతి యాస ఉంటుంది. ఈ సినిమా కథ అంతా అక్కడే జరుగుతుంది. మొత్తానికి ఒకప్పుడు రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం సినిమాలకు పెట్టింది పేరైతే ఇప్పుడు యాసతో మనసులు గెలిచేస్తున్నారు మన హీరోలు. మైనస్ మైనస్ ప్లస్ అవుతుందని చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ ఒకటి టాలీవుడ్లో వస్తోంది. అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. అలాగని తక్కువే అంచనా వేయలేం, ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ అలా ఉంది. కానీ ఈ సినిమా అందరి కెరియర్స్కు కీలకంగా మారింది. ఇంతకీ అంత ఆసక్తి రేపుతున్న ఆ సినిమా ఏంటో తెలుసా? మనమే. ఇన్నాళ్ళు ఈ సినిమా గురించి అస్సలు సౌండ్ లేదు. ఎలాంటి సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేశారు దర్శకుడు శ్రీరామాదిత్య. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. చడీ చప్పుడు లేకుండా జూన్ 7న విడుదల తేదీ ఖరారు చేసుకుంది మనమే. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు మేకర్స్. కొన్నేళ్లుగా శర్వానంద్ కెరియర్ కు బ్లాక్ బస్టర్ లేదు. పైగా 2022లో ఒకే ఒక జీవితం సినిమాతో వచ్చిన శర్వా లాంగ్ గ్యాప్ తీసుకొని మనమే అంటూ వస్తున్నారు. ఒకే ఒక జీవితం ఓకే అనిపించింది కానీ బ్లాక్ బస్టర్ అయితే కాదు. ఇక కృతి శెట్టికి కూడా బంగారాజు తర్వాత వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ ఫ్లాప్ అయ్యాయి. మనమే సక్సెస్ ఇటు శర్వా అటు కృతి కెరియర్ కు కీలకంగా మారింది. దర్శకుడు శ్రీరామాదిత్య పరిస్థితి కూడా అంతే. సరైన బ్లాక్ బస్టర్ కోసం 9 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు ఈ దర్శకుడు. భలే మంచి రోజు, దేవదాస్ లాంటి సినిమాలతో ఓకే అనిపించినా సక్సెస్ అందుకోలేదు శ్రీరామాదిత్య. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి హిట్ వచ్చి చాలా కాలమైంది. అందుకే అందరికీ మనమే సినిమా కీలకం కానుంది. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.